నమస్తే ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ కాందిశీలకు వర్తింపు అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం 2019 ఎన్నికల ముంగిట కేంద్రం కీలక నోటిఫికేషన్ మండిపడిన విపక్షాలు అంగీకరించేదే లేదంటున్న మమతా విజయన్ మేం గేట్లు తెరిస్తే బారాసా ఖాళీ ఇందిరమ్మ రాజ్యాన్ని కాపాడుకుంటామని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా బారాసా కుట్రలు 26 రోజులుగా ఏం చేశారు నేటి సాయంత్రంలోపు ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాల్సిందే గడువు పొడిగింపు కుదరదు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణే ఎస్బీఐకి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర హెచ్చరిక పేదలు అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి 3500 గృహాలు సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో పథకానికి శ్రీకారం అణుబాంబు సృష్టికర్త కథకు ఆస్కార్ పట్టం షెడ్యూల్కు ముందే రాజకీయ వేడి మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ సమావేశాలతో బారాసా సమాయత్తం బలమైన అభ్యర్థులకు భాజపా గాలం నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు నిషేధిత భూములకు పట్టాలిచ్చారు ఎంపీ సంతోష్ స్నేహితుడి పేరిట భూమి మార్పిడి 16 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో మోడీ పర్యటన పోలీసుల అదుపులో ప్రణీత్ ఎస్బీఐలో ఆధారాలు ధ్వంసానికి కారణాలపై ఆరా కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరుగుతుంది కరెంటు నీటి కష్టాలు మొదలయ్యాయి రాష్ట్ర ప్రజల పక్షాన కొట్లాడుదాం చేవెళ్ల నల్గొండ లోక్సభ ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ ముస్లిమేతర మైనార్టీలకు పౌరసత్వం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ కాందిశీకులకు వర్తింపు అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం 2019 ఎన్నికల ముంగిట కేంద్రం కీలక నోటిఫికేషన్ మండిపడిన విపక్షాలు అంగీకరించేది లేదంటున్న మమతా విజయన్ వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం మళ్లీ తెరపైకి వచ్చింది సార్వత్రిక ఎన్నికలకు మరో 3-4 రోజుల్లో షెడ్యూల్ వస్తుందనగా భాజపాకు ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్న సీఏఏను మోదీ సర్కార్ బ్రహ్మాస్త్రంలా బయటకు తీసింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ల నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది సిఏఏ చట్టం 2019లోనే పార్లమెంటు ఆమోదం పొందిన రాష్ట్రపతి సమ్మతి కూడా లభించిన విపక్షాల ఆందోళనలు దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా అమలులో జాప్యం జరిగింది పూర్తి స్థాయి నిబంధనలపై సందిగ్ధం నెలకొనడంతో ఆ చట్టం కార్యరూపం దాల్చలేదు సార్వత్రిక ఎన్నికలకు ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలుమార్లు చెబుతూ వచ్చారు సరిగ్గా అదం చూసి ఇప్పుడు దాన్ని తెరపైకి తెచ్చారు ఏమిటి నిబంధనలు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం మన పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందించింది 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు క్రైస్తవులు సిక్కులు జైనులు బౌద్ధులు పార్సీలకు ఇవి వర్తిస్తాయి ఒకసారి మురిగిపోయింది సిఏఏ బిల్లును వాస్తవానికి కేంద్రం 2016లోనే తీసుకొచ్చింది దానిని సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలనకు పంపించగా అది 2019 జనవరి 7న నివేదిక ఇచ్చింది ఆ మరుసటి రోజే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు 16వ లోక్సభ పదవీ కాలం ముగియడంతో ఆ బిల్లు మురిగిపోయింది 17వ లోక్సభ ఏర్పడిన తరువాత 2019 డిసెంబర్లో ఉభయ సభల్లో ఈ బిల్లును ఆమోదింపజేశారు ఇది రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చిన అస్సాం మేఘాలయ మిజోరాం త్రిపుర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు బెంగాల్ ఈశాన్య సరిహద్దు నియంత్రణ 1973 కింద నోటిఫై చేసిన ద ఇన్నర్ లైన్ కు ఇది వర్తించదని చట్టంలో పేర్కొన్నారు మేం గేట్లు తెరిస్తే బారాసా ఖాళీ ఇందిరమ్మ రాజ్యాన్ని కాపాడుకుంటామని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా బారాసా కుట్రలు మనుగూరు ప్రజా దీవెన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవేళ మేం గేట్లు తెరిస్తే కేసీఆర్ ఆయన కుమారుడు అల్లుడు తప్పితే మిగతా బారాసా ఎమ్మెల్యేల నేతలంతా కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇందిరమ్మ రాజ్యానికి అండగా నిలుస్తారు ఇందులో భాగంగానే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాకు మద్దతుగా నిలుస్తున్నారు పేదలు అర్హులకే ఇందిరమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గానికి 3500 గృహాలు సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో పథకానికి శ్రీకారం 26 రోజులుగా ఏం చేశారు నేటి సాయంత్రం లోపు ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాల్సిందే గడువు పొడిగింపు కుదరదు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణే ఎస్బీఐకి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర హెచ్చరిక ఎన్నికల బాండ్ల వివరాలను ప్రకటించేందుకు జూన్ 30 వరకు అదనపు సమయం ఇవ్వాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది మంగళవారం సాయంత్రం బ్యాంక్ పనివేళలు ముగిసేలోపు
లోపు మొత్తం వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్పష్టం చేసింది. SBI నుంచి వచ్చిన సమాచారాన్ని ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అధికారిక వెబ్సైట్ లో ఉంచాలని ఎన్నికల సంఘానికి కూడా ఆదేశించింది. SBI పిటిషన్ పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ BR గవాయ్, జస్టిస్ JB పార్టీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. అంబరమంటిన ఆస్కార్ సంబరం. అణుబాంబు సృష్టికర్త కథకు ఆస్కార్ పట్టం. అణుబాంబు సృష్టికర్త J. రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత కథకు ఆస్కార్ అకాడమీ పట్టం కట్టింది. ప్రముఖ అమెరికన్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు అందుకున్న ఓపెన్ హైమర్ ఉత్తమ చిత్రం సహా 7 విభాగాల్లో సత్తా చాటింది. ఈ చిత్రానికే ఉత్తమ దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్, ఉత్తమ నటుడిగా సిలియన్ మర్ఫీలు పురస్కారాలు అందుకున్నారు. షెడ్యూల్ కు ముందే రాజకీయ వేడి. మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్. సమావేశాలతో భారత్ సమాయత్తం. బలమైన అభ్యర్థులకు భాజపా గాలం. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించక ముందే తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. రాజకీయ పార్టీలు ఒకవైపు బలమైన అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేపడుతూనే మరోవైపు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. కాంగ్రెస్, భాజపాలు ఈ విషయంలో ముందుండగా అభ్యర్థుల ఎంపికపై వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న భారత మొదటి ఎన్నికల సభను మంగళవారం కరీంనగర్ లో నిర్వహించనుంది. ఇందులో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పాల్గొననున్నారు. స్వయం సహాయక మహిళలతో ప్రభుత్వం హైదరాబాద్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనుండగా రాజధానిలోనే భాజపా నిర్వహించే సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవనున్నారు. చేరికలు, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ దృష్టి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను దక్కించుకోవడానికి వ్యూహాలు పన్నుతోంది. ఇందుకోసం బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడం, ఇతర పార్టీల్లో ప్రముఖ నాయకులను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు, నిషేధిత భూములకు పట్టాలిచ్చారు. ఎంపీ సంతోష్ సన్నిహితుడి పేరిట భూమి మార్పిడి. కావాల్సిన వారికి పట్టాలు రాసుకున్నారు కోదండరెడ్డి. 16 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో మోదీ పర్యటన. పోలీసుల అదుపులో ప్రణీత్. SIBలో ఆధారాల ధ్వంసానికి కారణాలపై ఆరా. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో సమాచార ధ్వంసం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ వ్యవహారంలో ఆ విభాగం మాజీ DSC ప్రణీత్ కుమార్ పై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కూడిన క్రిమినల్ కేసు నమోదవడం తెలిసిందే. సోమవారం హైదరాబాద్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని, ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరుగుతోంది. కరెంటు, నీటి కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రజల పక్షాన కొట్లాడుదాం. చెవెళ్ల, నల్గొండ లోక్సభ ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్. సమీక్షకు రంజిత్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి గైర్హాజరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుందని భారత అధినేత కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడానికి అలవి కాని హామీలను ఇచ్చిందని, ఇప్పుడు వాటిని అమలు చేయలేక అపసోపాలు పడుతోందని విమర్శించారు. కరెంటు కోతలు, తాగు, సాగు నీటికి కష్టాలు మొదలయ్యాయని, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ లోని తన నివాసంలో కేసీఆర్ చెవెళ్ల, నల్గొండ లోక్సభ నియోజకవర్గ ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.